అసలొక ప్రభుత్వం తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటుంది? కేవలం మాటలతోనా, లేకపోతే ఒక పక్కా ప్రణాళికతోనా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క 2026 ఉద్యోగ ప్రణాళికను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది ఏదో మామూలు డాక్యుమెంట్ కాదు. రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతున్నారో చెప్పే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. దానికి సమాధానం ఒక పక్కా ప్రణాళికలో ఉంటుంది. భవిష్యత్తును నిర్మించాలంటే ముందుగా కావాల్సింది సరైన మానవ వనరులు. వాళ్లపై పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎలా చేయబోతోందో చూద్దాం. ఆ ప్రణాళికే ఈ జాబ్ క్యాలెండర్ 2026. ఈ ప్రభుత్వ పత్రం ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రాష్ట్రం ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది, వేలాది ఉద్యోగాలను ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటోంది లాంటివన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు? ప్రతి పెద్ద ప్లాన్ వెనుక ఒక బలమైన కారణం, ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఆ లక్ష్యమేంటో చూద్దామా? అంటే ఇక్కడ విషయం కేవలం ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాదు. చూడండి, 3 కీలకమైన అంశాల మధ్య బ్యాలెన్స్ సాధించాలని చూస్తున్నారు. 1, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 2, ప్రభుత్వ విధానాలు, అంటే ఏవి తమ ప్రాధాన్యతలో ఉన్నాయో అవి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా 3ది, ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించడం. సరే, లక్ష్యమైతే చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రభుత్వం ఏ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది? ఏ డిపార్ట్మెంట్లలో వేల కొద్దీ ఉద్యోగాలు రాబోతున్నాయి? ఆ నంబర్లు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ప్లేస్లో హోంశాఖ. చూడండి, ఏకంగా 3057 ఖాళీలు. అంటే భారీ సంఖ్యలో కొత్త పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంకా ఫైర్మెన్ రాబోతున్నారన్నమాట. ప్రజాభద్రతకు, శాంతి భద్రతలకు ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో ఈ ఒక్క నంబర్తోనే మనకర్థమైపోతుంది. హోంశాఖకి చాలా దగ్గరగా, ఆల్మోస్ట్ అంతే సంఖ్యతో 2వ స్థానంలో ఉంది పాఠశాల విద్య. 3004 కొత్త ఉద్యోగాలు. అంటే మన క్లాస్ రూమ్లలోకి వేలాది మంది కొత్త టీచర్లు రాబోతున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ పునాదులను పటిష్టం చేయడమే దీని వెనకున్న ముఖ్య ఉద్దేశ్యం. ఇక 3వ స్థానంలో ఉన్నత విద్య. 1500 మంది కొత్త అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఇది కూడా చాలా కీలకం. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీలలో టీచింగ్ క్వాలిటీని పెంచడానికి ఇదొక పెద్ద పెట్టుబడి లాంటిది. చూశారు కదా ఈ చార్ట్ ఎంత క్లియర్గా ఉందో? హోమ్, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఈ మూడింటిదే మెజారిటీ షేర్ అన్నమాట. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ 3 పిల్లర్స్ చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్లాన్ కేవలం ఈ 3 రంగాలకే పరిమితం కాలేదు. ఇంకా చాలా కీలకమైన రంగాలున్నాయి. వాటిలో నియామకాల వివరాలు ఎలా ఉన్నాయో కూడా ఓసారి చూద్దాం. ముందుగా హోంశాఖతో పాటు ప్రజాభద్రత, ప్రభుత్వ నియంత్రణకు సంబంధించిన ఇతర శాఖల మీద కూడా దృష్టి పెట్టారు. ఇక్కడ చూడండి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో 452, రవాణా శాఖలో 132 ఖాళీలున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ను కేవలం పోలీసులకే పరిమితం చేయకుండా ఇలాంటి ఇతర నియంత్రణ సంస్థలను కూడా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఏ ప్రభుత్వానికైనా అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఈ 2 వెన్నుముకలాంటివి. మరి ఆ రంగాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. ఆర్థిక శాఖలో 169, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 47, కమర్షియల్ ట్యాక్సెస్ విభాగంలో 37 పోస్టులు. ఈ నంబర్లో కొంచెం చిన్నగా అనిపించొచ్చు, కానీ ప్రభుత్వ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కు, రోజువారీ పరిపాలన సజావుగా సాగడానికి ఈ నియామకాలు చాలా కీలకం. ఇక తరువాతి కేటగిరీ రాష్ట్ర భౌతిక అభివృద్ధి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా మన సహజ వనరుల పరిరక్షణ. ఇవి కూడా ఈ ప్లాన్లో ముఖ్యమైన భాగాలే. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్లో 328 పోస్టులు, నీటిపారుదల కోసం ఇరిగేషన్లో 224, ఇక పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖలో 140 నియామకాలు. ఇవి నేరుగా రాష్ట్ర మౌలిక వసతులను, మన పర్యావరణాన్ని బలోపేతం చేస్తాయి. చివరిగా ప్రజల సంక్షేమానికి నేరుగా మద్దతు ఇచ్చే డిపార్ట్మెంట్ల గురించి చూద్దాం. సోషల్ వెల్ఫేర్లో 104, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 100, ఇక రాష్ట్రానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలో 92 ఉద్యోగాలు. అంటే సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి రైతులు వరకు అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నారన్నమాట. సరే,
ఇప్పటిదాకా మనం చాలా నంబర్లు చూశాం, డిపార్ట్మెంట్ల వారీగా వివరాలు తెలుసుకున్నాం. మరి ఇవన్నీ కలిపి మనకేం చెబుతున్నాయి? ఈ మొత్తం ప్లాన్ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి? ఓవరాల్గా చూస్తే ఈ ప్లాన్ ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవైపు విద్య, ప్రజాభద్రత లాంటి అతి ముఖ్యమైన రంగాలపై భారీగా ఫోకస్ పెడుతోంది. మరోవైపు ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. అదే సమయంలో సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం ఇలా అన్ని రంగాలను కలుపుకొని వెళ్లాలని చూస్తోంది. మరే వేలాది కొత్త ఉద్యోగాల ప్రణాళికతో ఈ బ్లూ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీసుల స్వరూపాన్నే ఎలా మార్చబోతోంది? రాబోయే రోజుల్లో ఈ నియామకాల ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై ఎలా ఉండబోతుందో ఆలోచించాల్సిన విషయం.